హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిను అండ్ మామ్ టాక్స్. సో మీకు ఆల్రెడీ ఒక ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, మా పెద్దట్ట నా బర్త్డేకి ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చిందని. సో ఈ కాలంలో అందరికి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి. నాకు మా మమ్మీకి ఇద్దరు ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి. సో ఒక్క ల్యాప్టాప్ ఆన్లైన్ క్లాస్కి సరిపోవడానికి మేము కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నాము. అందుకనే ఈరోజు ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఇంకా దీని డీటెయిల్డ్ రివ్యూ మీకు పెడదామనిపించింది. సో అందుకనే ఎవరైనా ల్యాప్టాప్ కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే లేటెస్ట్ డెల్ ఇన్స్పైరాన్ 15. ఇది 3501 మోడల్. ఇది లేటెస్ట్ మోడల్ అండి, 2021లో వచ్చింది. సో దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. ఇది మనకి 15.8 ఇంచెస్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇది లేటెస్ట్ 11th జెన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది చూసారు కదా, బెజల్స్ ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా తిన్నగా ఉంది. మంచి ఎఫెక్ట్ ఇస్తుంది చూసేటప్పుడు, ఏమైనా మల్టీమీడియా కానీ వీడియో కానీ చూడడానికి.
ఈ ల్యాప్టాప్ బేసిక్గా వచ్చేసి మనకు ప్రొఫెషనల్స్ ఇంకా స్టూడెంట్స్ యూస్ కోసం. ఇది చాలా స్లిమ్ ఇంకా స్టైలిష్గా ఉంది. మార్కెట్లో ఉన్న ల్యాప్టాప్స్ కంటే ఇది కొంచెం హెవీ అని చెప్పను, బట్ ఓకే నార్మల్గానే ఉంది, డైలీ క్యారీ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఫీల్ కూడా అంతా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ కీబోర్డ్ మనకు వచ్చేసి బ్యాక్లిట్ కీబోర్డ్ తోటి వచ్చేస్తుంది. చూసారా, మీకు లైట్స్ వెలుగుతున్నాయి. సో మీరు నైట్ టైం వర్క్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్లిట్ కీబోర్డ్ చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా కొన్ని ల్యాప్టాప్స్లో మనకు ఆఫీస్ 365 ఫ్రీగా ఇవ్వరు, కానీ మీకు దీంట్లో లైఫ్ టైం ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. చూసారు కదా, అన్నీ ఉన్నాయి మీకు దీంట్లో. ఇది మీకు వచ్చేసి 8 GB ర్యామ్ తోటి వచ్చేస్తుంది. 256 GB SSD కెపాసిటీ ఉంటుంది. SSD కెపాసిటీ చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ కూడా చాలా స్పీడ్గా ఆన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా SSD పైన వర్క్ అవుతుంది. ఇంకా దీంట్లో వచ్చేసి HDD కెపాసిటీ 1 TB ఉంది. సో మనకి 1000 GB. ఇది మనకి చాలా ఎక్కువ. ఎన్ని ఫైల్స్ అంటే అన్ని ఫైల్స్, మొత్తం ల్యాప్టాప్స్లో 1 TB మ్యాక్సిమమ్ కెపాసిటీకి. ఇంకా దీంట్లో ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనం ర్యామ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాం అప్ టు 16 GB. ఇంకా చూసారు కదా, దీంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ కూడా వచ్చేసి ఉంటుంది, 2 GB గ్రాఫిక్ కార్డు. ఇంకా ఇది లేటెస్ట్ ఇంటర్ కోర్ i5 పైన వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీకు 720 పిక్చర్స్ వెబ్ క్యామ్ తోటి వస్తుంది మనకి. సో ఇప్పుడు ఉన్న మనకు ఆన్లైన్ క్లాసెస్కి వెబ్ క్యామ్ చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్కి అయితే బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి ఉన్న పోర్ట్స్ గురించి చెప్తాను. దీంట్లో మీకు అన్ని పోర్ట్స్ వస్తుందండి. ఇది SD కార్డ్ పోర్ట్, ఒక USB పోర్ట్ ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ హెడ్ఫోన్ జాక్ ఉంది, 2 USBs ఉన్నాయి. ఇది మనకి ఎథర్నెట్ కేబుల్ వాడుకోవడానికి. HDMI పోర్ట్, ఇప్పుడు మీకు మల్టిపుల్ డిస్ప్లేస్ కావాలంటే HDMI పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి Type-C హార్డ్ డిస్క్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇంక ఇది చూస్తే మన ఛార్జింగ్ పిన్ పెట్టుకోవచ్చు. ఇది మనకు ఛార్జింగ్ అని బాక్స్తో పాటే మనకు ఛార్జర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 44 వాట్ స్పీడ్ ఛార్జ్ వస్తుంది. సో మీకు చాలా క్విక్గా చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి Wi-Fi 6 ఇంకా Bluetooth 6 అండి దీంట్లో ఉన్నది. ఇది గేమింగ్ ల్యాప్టాప్ అయితే కాదండి, మీరు ప్రొఫెషనల్ ఇంకా స్టూడెంట్ యూస్ కోసం వాడుతున్నట్టయితే ఇది తీసుకోవచ్చు, కానీ గేమింగ్కే కావాలంటే దీనికి మాత్రం తీసుకోకండి. ఇంకా దీంట్లో వచ్చేసి మీకు ఫాస్ట్ కూలింగ్ లోపల, ల్యాప్టాప్ లోపల 2 ఫ్యాన్స్ ఉంటుంది. సో మీకు హీట్ కాగానే కొంచెం ల్యాప్టాప్ హీట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ స్టార్ట్ అవుతుంది, కూల్ చేస్తూ ఉంటుంది. సో డిస్ప్లే అయితే చూసారుగా, ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్ అండి. ఇది ఇంకా మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే తోటి వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్స్గా 1.8 కిలోగ్రామ్ ఉంటుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు డెల్ వాళ్ళు. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు, ఇంకా ఇది టచ్ ప్యాడ్ కూడా కాదు. సో ఇది చాలా బాగుందండి. నార్మల్గా మనం స్టూడెంట్ యూజ్, ప్రొఫెషనల్ యూజ్ అయితే లుక్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది, క్లాసీగా. నాకు చాలా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగా గట్టిగా ఉంది. ఇంకా మీరు ఇటు చూసారంటే ఇటు మనకు ఓపెన్ ఇచ్చారు, ఫ్యాన్స్ ఆన్ కాగానే కూల్ అవ్వడానికి. ఇవి మనకు వచ్చేసి 2 స్పీకర్స్. మీకు వాల్యూమ్ అయితే చాలా గట్టిగా వస్తుంది, అదైతే నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను. నేను వాడిన ల్యాప్టాప్లో ఇదే చాలా మంచిగా అనిపించింది స్పీకర్ సౌండ్లో. ఇక్కడ మనకు పవర్ బటన్ వస్తుంది. ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పవర్ బటన్ కూడా కీబోర్డ్లో కలిసిపోయింది. సో మిస్టేక్గా మీరు చీకట్లో వర్క్ చేస్తూ పవర్ బటన్ కొట్టేశారంటే ఆఫ్ అయిపోతుంది. చాలా స్పీడ్గా ఆఫ్ అయిపోతుంది, చాలా స్పీడ్గా కూడా ఆన్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, చాలా క్విక్గా ఆఫ్ అయిపోయింది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ SSD పైన నడుస్తుంది కాబట్టి చాలా క్విక్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆన్ చేసి చూపెడతాను. చూడు, బటన్ నొక్కాను, చూడండి. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం దీన్ని మళ్ళీ. చూడండి, ఫస్ట్ బ్యాక్లిట్ కీబోర్డ్ ఆన్ అవుతుంది, తర్వాత మనకి స్క్రీన్ ఆన్ అవుతుంది మెల్లగా.
చూసారు ఎంత క్విక్గా ఆన్ అవుతుందో. ఇది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్ఎస్డి పైన వర్క్ అవుతుంది కాబట్టి చాలా క్విక్గా ఓపెన్ అయిందండి. నార్మల్గా అయితే బయట ల్యాప్టాప్స్ మీకు ఎస్ఎస్డి ఇంకా హెచ్డిడి రెండు సపరేట్గా ఉన్న ల్యాప్టాప్స్ కూడా దీనికి టచ్ గిన్స్ ఏం లేదు. ఎందుకు ఓవర్ యాక్టింగ్. సో ఇది మన స్టూడెంట్ యూస్కి ఇంకా ప్రొఫెషనల్ యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీకు ప్రాపర్టీస్ చూపిస్తాను. చూసారంటే ఇది మనకి 11th Gen ఇంటెల్ దాని మీదకి వస్తుంది. i5 కోర్. ఇది మనకి ర్యామ్ దీంట్లో 8GB తోటి వచ్చేస్తుంది. కావాలంటే మనం 16GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ పైన వస్తుంది. ఇది మనకి లేటెస్ట్ ఇంటెల్ జనరేషన్ అండి, 11th Gen ఇది. ఈ డెల్లో ఇంకో ఫీచర్ ఏముంది అంటే మనం డెల్ కనెక్ట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది దీంట్లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్. ఇదండి డెల్ మొబైల్ కనెక్ట్ అని. ఇది ఏంటంటే మన ఫోన్ డైరెక్ట్ దీని నుంచి కనెక్ట్ చేసుకొని ఈ ల్యాప్టాప్ నుంచే మనం కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇది నా ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటున్నాను. దీంట్లో మనకు ప్లే స్టోర్లో డెల్ మొబైల్ కనెక్ట్ అని ఒక యాప్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. పేర్ విత్ పీసీ అని కొడుతున్నాను. హలో. ఇప్పుడు మనం దీంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకుందామండి ల్యాప్టాప్లో. చూడండి కనెక్ట్ అయిపోయింది. చూడండి కనెక్టెడ్ టు పోకో X3 అని మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుంది. చూసారంటే ఇక్కడ మనకి వచ్చిన నోటిఫికేషన్స్, ఫోన్స్, మెసేజెస్, ఫైల్స్ ఏదంటే అది మనం మొత్తం మన మొబైల్ని మన ల్యాప్టాప్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే మా అమ్మగారికి కాల్ చేస్తాను. చూడండి మీకు స్పీకర్ కూడా ఎంత గట్టిగా ఉందో. సో ఇలా మనం ఫోన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని స్పీకర్స్ మీకు ఒకసారి వినిపిస్తాను. చూడండి మీకు వీడియో మొత్తం అన్ని కలర్స్ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకు 4K వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తుండండి. ఇదిగోండి నేను ఫుల్ 4K పైన పెట్టాను. దీని వాయిస్ కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను మ్యూజిక్. సో ఇది మనకి ఫుల్ వస్తుందండి. ఇప్పుడు మీకు చీకట్లో బ్యాక్లిట్ కీబోర్డ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇందాక లైట్స్ అన్నీ ఆన్ ఉన్నందుకు మీకు బ్యాక్లిట్ కీబోర్డ్ సరిగ్గా కనిపించి ఉండకపోవచ్చు. చూసారు కదా, దీంట్లో మళ్ళీ 2 మోడ్స్ ఉన్నాయండి. ఇది నార్మల్గా లైట్స్ వెలుగుతుంది, దీనికంటే బ్రైట్గా కూడా వెలుగుతుంది ఇంకోటి. చూసారు కదా బ్రైట్గా ఎంత ఇంక్రీజ్ ఉన్నాయో. మీరు నైట్ టైం ల్యాప్టాప్ వాడుకున్నట్టయితే ఈ బ్యాక్లిట్ చాలా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మ్యూజిక్ కూడా దీంట్లో మీకు చాలా మంచిగా వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా బ్యాక్లిట్ కీబోర్డ్. సో ఇది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తుంది. ఈ వచ్చిన ప్రైస్లో అయితే ఈ ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నేను మన సజెషన్ అయితే మీరు చాలా వేరే రివ్యూ ఛానళ్ళు చూసి ఉండొచ్చు. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్తారు, లాస్ట్లో మీకు నచ్చింది మీరు తీసుకోండి అనే చెప్తారు. ఇంత వేస్ట్ చూసి. నేను చెప్పేది ఏంటంటే మీరు స్పెషల్గా గేమింగ్ కోసమే కొంటున్నారంటే మాత్రం కొనకండి. నార్మల్ గేమింగ్ అయితే చేయొచ్చు, కానీ మరీ హెవీ గేమింగ్ చేస్తే చాలా హీట్ ఎక్కువైపోతుంది, ఛార్జింగ్ కూడా చాలా డ్రైన్ అయిపోతుంది. సో పర్సనల్ యూజ్ మన ప్రొఫెషనల్స్కి, స్టూడెంట్స్కి అయితే చాలా బాగా ఉంటుంది ఇది. దీంట్లో మనకి అన్ని యాప్స్ వస్తాయండి. చూడండి అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ అన్నీ మనకి దీంట్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కాబట్టి అన్ని దాంట్లో నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి మా డెల్ ఇన్స్పైరాన్ 15. ఇది 3501 మోడల్ అండి. చాలా కూల్ అండ్ స్టైలిష్గా ఉంది. చూసారు కదా ఎంత తిన్నగా ఉందో.
బెజల్స్ కూడా చాలా థిన్గా ఉన్నాయండి. ఇది ఒక్కటి డౌన్ కింద పెట్టే బెజల్ ఒక్కటి కొంచెం పెద్దగా ఉంది, బట్ మీరు స్క్రీనే చూస్తారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఇక్కడ ఉన్నట్టు ఏం అనిపించదు. నాకు దీని కీబోర్డ్ మౌస్ ప్యాడ్ చూసారంటే వీళ్ళు మనకు కొంచెం లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, ఎందుకంటే ఇట్లా రైట్ మనం హ్యాండ్ రెస్ట్ చేసుకోవచ్చు అని వాడేటప్పుడు. సో నాకు ఈ ఫీచర్ చాలా నచ్చిందండి. సో ఇదండి మేము కొనుక్కున్న కొత్త డెల్ ల్యాప్టాప్. చూసారు కదా మా ల్యాప్టాప్ని. సో ఒకవేళ మీరు ఒక కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.